ఒక గొప్ప వండర్ జరగబోతుంది, ఒక అద్భుతం జరగబోతుంది చరిత్రలో. ఎందుకంటే యేసుక్రీస్తు తర్వాత అప్పుడు సంఘం ప్రారంభమైన తర్వాత మొట్టమొదట హతసాక్షి స్టెఫెనే. అది కూడా ఎంత భయంకరంగా, ఎంత ఘోరంగా, ఎంత క్రూరంగా అంటే రాళ్లతో కొట్టబడ్డాడు. రాళ్లతో కొట్టబట్టం అంటే అది మనకు చాలా చిన్నగా మీకు కనబడుతుందేమో. ఒకసారి మీరు సౌదీ అరేబియా ఆ దేశాలకు మీరు వెళ్ళిపోతే అక్కడ ఇప్పటికీ ఈ శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు అది స్టెఫెన్కి రాబోతుంది అనమాట. అది అబద్ధ సాక్షులను పెట్టారు, ఒక దోషిగా నిలవపెట్టారు. స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఏమంటే అలాంటి పొజిషన్లో, ఏమంటే రాళ్లతో కొడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఒక్కసారి యేసుక్రీస్తుల వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తుల వారు అంటే యేసుక్రీస్తును చంపుతున్న వారిని చూచి యేసుక్రీస్తు క్షమించు అన్నాడు. ఇప్పుడు అదే మాట ఇక్కడ స్టెఫెన్ కూడా పలుకుతున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను అని అంటే గుర్తుంచుకోండి, ఎలా మారాలి అన్న మనం యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి వెళ్ళిపోవాలి. ఆయన సారూప్యంలోనికి వెళ్ళాలి. ఆయన స్వభావాన్ని సంపాదించుకోవాలి. ఆయన స్వరూపాన్ని, ఆయన స్వభావాన్ని సంపాదించుకోవటం అని అంటే ఇదిగో స్టెఫెను. చివరికి స్టెఫెనులో ఎవరు కనబడుతున్నారు? యేసుప్రభు కనబడుతున్నాడు. నీ జీవితం, నా జీవితంలో కూడా ఆఖరికి అదే యేసుక్రీస్తు కనిపించాలి. అందుకే స్టెఫెన్ జీవితాన్ని చూపించాడు దేవుడు మన కళ్ళ ముందు. మనం అనగలమా? మీరు క్షమించగలరా? ఎవరైనా ఒక మాట అన్నారు అని అంటే, ఎవరైనా మన పట్ల కీడు చేశారు అని అంటే, ఎవరైనా మనల్ని బాధ పెట్టారు అని అంటే, మళ్ళా తిరిగి వాళ్ళని అనకుండగా, వారి విషయంలో మనసులో తప్పుగా అనుకోకుండా, వాళ్ళ కోసం శపించకుండా అనగలరా? ఆ మంచి మనసు ఉందా?